హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. ఇక్కడైతే దేవరమిట్ట అని చెప్పి శివుడి గుడి ఉందంటండి. మేము చూడ్డానికి పోతున్నాం. ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక 6 కిలోమీటర్లు ఉంది. ఇంకా పొద్దున్న గృహప్రవేశం అవన్నీ అయిపోయినాయి. ఇంకా ఉండి ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నా ఉన్నదా చూడ్డానికంటే వాళ్ళైతే ఈ అడ్రస్ ఇచ్చారు. సరే అని చెప్పని వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత టెంపుల్ చూపిస్తాం, మీరు కూడా చూడండి. ఇదే శివుడు ఇంకా విగ్రహ ప్రతిష్టాపన. నన్ను చూపి డ్రైవింగ్ చేసేది. మాకు కార్ ఇచ్చారు, మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇద్దరం. ఇంకా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. నీ దిక్కు తిప్పు. ఈయన ఎవరో మనకైతే ఇక్కడ పేర్లు డిఫరెంట్ ఉన్నాయి. తమిళ్ కదా, ఇక్కడ మొత్తం కర్ణాటక వాళ్ళ తమిళనాడు బార్డర్. సారీ, తమిళనాడు. మనకి లాంగ్వేజ్ ఈ దేవుళ్ళ పేర్లు మనకు రావు, ఏమనుకోకండి చెప్పకపోతే. కానీ వెదర్ అయితే చేంజ్ బాగుంది. ప్లేస్ అయితే ఎక్కడ చూడు టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ గుళ్ళు గుళ్ళు గుళ్ళు. ఇక్కడ మళ్ళీ ఇంకొక సైడ్ వాటర్ ఫాల్ కూడా ఉందంట. కుదిరితే నేను అక్కడ కూడా వెళ్తా. మధ్యాహ్నం తర్వాత లంచ్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడిక్కడనే ఎన్ని గుళ్ళు ఉన్నాయో. ఇక్కడ లోపల పల్లెటూరు. ఇక్కడ నుండే మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇదిగోండి టెంపుల్ అయితే వచ్చేసింది. కొండపైన మొత్తం అక్కడ మొత్తం స్టెప్స్ చాలా ఉన్నాయండి. స్టెప్స్ అయితే ఎక్కాలి. బాగుంది. పైన కూడా మొత్తం కొండపైన కదా, సూపర్ ఉంది వెదర్ అయితే. అక్కడ పైకి ఎక్కినాక శివయ్య గుడి. అక్కడ ఆయన అభిషేకం చేస్తున్నారు అయ్యగారులు. కొంచెం ఓపిక చేసుకొని ఎక్కితే కనుక చాలా బాగుంది టెంపుల్ అయితే. అభిషేకం చేసి ఆయనకైతే హారతి ఇచ్చారు. మేము పోయినప్పుడైతే మంచిగా అనిపించిందండి దర్శనం కూడా. మీరు ఎవరైనా పోతే కనుక నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దేవరమిట్ట అని. ఇదంతా ఓపెన్ ప్లేస్, ఓపెన్గా. మళ్ళీ ఇంకా దర్శనం చేసుకొని అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మేమైతే కొంచెం కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ ఒక పక్కకి ఇదంతా గుండు, పెద్ద గుహలాగా. ఇది లోపలికి వెళ్తే ఇది గుహ అంటే అంత పెద్దగా ఏం లేదు. పక్కకు నాగరాజు వాళ్ళ విగ్రహాలు. ఇక్కడ అట్లా గుహలాగా అనిపించింది, కాకపోతే కోనేరులాగా ఉన్నది అక్కడ. ఇవన్నీ గుండుకు ఇవన్నీ తేనెటీగలు తేనె తట్ట పెట్టి ఉన్నాయి. కొంచెం ఇట్లా లోపలికి అని పోతే అక్కడ కోనేరులాగా నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడైతే ఇదంతా మొత్తము కొత్తగా కడుతున్నారు. మరి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ గర్భగుడి, ఇక్కడ కూడా శివలింగమే ఉన్నది. ఇక్కడ కూడా ఈ టెంపుల్ ఇది మేము పోయినప్పుడైతే ఇది బంద్ అయిపోయింది టెంపుల్. మేము పోతుంటేనే అయ్యగారు ఆయన తాళం వేసుకొని ఇట్లా పోతున్నాడు ఇక్కడ కింద టెంపుల్కి. సరే అని వస్తానమ్మా అని అన్నాడు. వెయిట్ చేసినాము, ఇంకా రాలేదు. సరేలే ఏదో ఒక పైన దర్శనం మాకు అయింది కదా అని చెప్పి ఇంకా మేము కొంచెం సేపు కూర్చొని వీడియో అంతా షూట్ చేసుకొని వచ్చేసినాం. ఓకేనండి, బాయ్. మీ శారదా టాక్స్.